హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక మనము పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు కొంచెం వేగాక మనం 1 స్పూన్ టమాటా కెచప్ వేసుకోవాలి. టమాటా కెచప్ వేసుకున్నాక పన్నీర్ ముక్కలకు టమాటా కెచప్ కలిసేటట్టు ఒక 1 మినిట్ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనకు పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్టు ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం పన్నీర్ ముక్కల్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం చిన్నగా తురుముకున్న క్యారెట్ను, హాఫ్ కప్ క్యారెట్ను వేసుకోవాలి. క్యారెట్ అనేది పచ్చివాసన వేయే వరకు వేయించుకోవాలి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో అప్పటికప్పుడు 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. తర్వాత చిన్నగా కడిగి వేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి రెండు కలిసేటట్టు వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక మనము ముందుగా తయారు చేసుకున్న రైస్ను వేసుకోవాలి. నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. దీంతోనైనా ఇది పన్నీర్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్, చిన్నగా కడిగేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీరును వేసుకొని అంతా రైస్కు కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మనం చిన్నగా కడిగి వేసుకున్న కొత్తిమీర తురుముని వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. రైస్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.